అందరికీ నమస్కారం. ఇక ఈ టాపిక్ గురించి ఇంకొక వీడియో అని చెప్పేసి చేయండి. దిస్ ఈజ్ ఫైనల్ వీడియో. అండ్ నన్ను ఎవరైతే అభిమానిస్తున్నారో, ఎవరైతే నన్ను ట్రస్ట్ చేస్తున్నారో, అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్, సిటీ డ్రైవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నేను చివరిగా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేది రావడం వల్ల నాకు ఎవరిని మిస్ చేసుకోవడం అనేది ఇష్టం ఉండదు. అలా అని చెప్పేసి తన్ని వెళ్ళిపోయేవాడిని అయితే నేను బ్రతిమలాడే పరిస్థితి నాకు ఉండదు అన్నమాట. ఎందుకంటే ఎవరైతే నన్ను హేట్ చేశారో, ఎవరైతే ప్రతిదీ నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల మాత్రమే ఇప్పుడు నేను ఇలాంటి పరిస్థితులు నేను ఇన్స్టిగేట్ చేసుకొని నన్ను నేను రెచ్చగట్టుకొని ఇప్పుడు నేను చూడడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? నీ దగ్గర డబ్బు లేకపోవడం, నీ దగ్గర ఒక హోదా లేకపోవడం, నీ దగ్గర ఒక ఇది లేకపోవడం వల్ల నేను అలా చూస్తున్నారు. నాకు అవన్నీ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది ఉంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ రెస్పెక్ట్ అనేది వస్తుంది. అలా అని చెప్పేసి డబ్బు కోసం గడ్డి తినాలనేది మాత్రం నేను ఎప్పుడు చేయను, చేస్తానని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అండ్ ఫైనల్గా ఒకటి ఏంటంటే, నన్ను ఎవరైతే హేట్ చేశారో, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, నన్ను ఎవరైతే టార్చర్ చేశారో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ వీడియో ద్వారా. అండ్ మీకు చేతులు జోడించి మరీ నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నా, దేవుడి సన్నిధిలో చెప్తున్నాను నేను ఆ విషయాన్ని కూడా. ఎందుకంటే మనసులో ఉన్నది మీతో షేర్ చేసుకోవడం అన్నది నా ఆనవాయితీ, నాకు ఎవరు లేరు కాబట్టి. ప్రీవియస్గా చాలాసార్లు చెప్పాను, మీరే నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి. అండ్ ఫైనల్గా 10,000తో హైదరాబాద్కి వచ్చినవాడు కాస్త 25 లక్షల కారు కొనడానికి, ఎదగడానికి గల రీజన్స్ చాలా ఉన్నాయండి. అంత రాత్రికి రాత్రి నేను అలా వెళ్ళిపోలేదు. అండ్ సమ్ టైమ్స్ నేను కూడా ఎన్నో ఒడిదుడుకులు అని చెప్పేసి అయితే ఎదురు చూడడం జరిగింది. అండ్ చాలాసార్లు ఎంతో మానసికమైన వ్యధ అండ్ హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందులు అని చెప్పేసి అయితే పడడం జరిగింది. అండ్ ఇప్పుడు నెమ్మదిగా ఎదుగుతున్నప్పుడు దానికి మీ సపోర్ట్ కావాలి. నాకు సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఒకటేంటంటే నేను ఇంతవరకు చెప్తున్నాను కదా, ఒక్క పెయిడ్ ప్రమోషన్ కానీ, మీకు ఎక్కడైనా ఒక ఇబ్బంది జరుగుతుందన్న విషయంలో కానీ, లేకపోతే ఏ పరంగా కూడా మన ఫాలోవర్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి ఎక్కడా కూడా ఏది ఒక చిన్న విషయం జరుపుకోకుండా ఎవరైతే నాకు కాల్స్ చేస్తున్నారో అట్లీస్ట్ వాళ్ళకు ఒక 30,000-40,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చే విధంగా, సమ్టైమ్స్ 80,000 మనలా కూడా డిస్కౌంట్ ఇప్పించిన కాలాలు అయితే ఉన్నాయండి. నేను ఒకరికి హెల్ప్ చేయాలని చెప్పేసి చూస్తాను, కానీ ఒకరి నుంచి నేను ఎప్పుడూ కూడా ఇబ్బంది పడాలని మాత్రం అనుకోను. అండ్ ప్రీవియస్గా ఫండ్ రైజ్ చేశానని చెప్పేసి దాని గురించి అడుగుతున్నాను కదా. ఆబ్వియస్లీ అలా ఫండ్ రైజ్ చేసుకునే సిచ్యువేషన్ నేను వెళ్ళాను అంటే అక్కడే నా నిజాయితీని అర్థం చేసుకుని, కానీ దాన్ని అపార్థం చేసుకోకనని చెప్పేసి మాత్రం నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అలా చేస్తున్నారు. అందరూ వేరు, నేను వేరండి. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేనైతే ఎవరి దగ్గర తల ఉంచను. అండ్ నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళని మీకు బ్రతిమలాడను. అండ్ ఎవరైతే నన్ను కావాలనుకుంటారో వాళ్ళ కోసం నా ప్రాణం ఇస్తాను. ఇవి సినిమా డైలాగులు కాదు, ఇది నా వ్యక్తిత్వం, ఇది నా యాటిట్యూడ్. మీరు దానికి ఇంకేమైనా వేరే పేరు ఏం పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల లేదా ఒకరు ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతే మీరు ఎదగలేరు. మీకు సింపుల్గా చెప్తానండి, నన్ను ఎంతోమంది రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నాకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, నా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల, నా దగ్గర ఒక స్టేటస్ లేకపోవడం వల్ల నన్ను చాలా చులకనగా చూశారు. దాన్ని నేను వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకునే విధంగా ఎప్పుడు కూడా చూడలే. సరే, నా దగ్గర లేకపోవడం వల్ల చూశారు. నిజంగా చెప్తున్నాను, ఎన్నో నెలలు నిద్ర లేకోకుండా, ఎన్నో నెలలు ఆకలి అని చంపుకొని నన్ను నేను ఇన్స్టిగేట్ చేసుకుంటూ, నన్ను నేను రెచ్చగొట్టుకుంటూ చాలా కష్టపడ్డానండి. ఆ కష్టం అనేది ఎవరికీ తెలియదు. అండ్ ఇదివరకు ఫండ్స్ రైజ్ చేశానని చెప్పేసి అన్నారు కదా, అంతకుముందు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కూడా ఎంతోమందికి హాస్పిటల్లో నేను హెల్ప్ చేశాను. అది చూడలేదా మీరు? కరోనాలో కొన్ని లక్షలు పెట్టేసేసి, అప్పుడు నా యూట్యూబ్ రెవెన్యూ 10,000 మ్యాక్సిమం 15,000 రూపీస్, లక్షలు పెట్టేసేసి ఖర్చు పెట్టుకొని ఎన్నో వందల కుటుంబాలకి డొనేట్ చేశాను. అప్పుడు చూడలేదా మీరు? ఎప్పుడూ కూడా ఎవరిని అన్యాయం చేసి అబద్ధం చెప్పి చేసే రకం అయితే నేను కాదండి. మా పేరెంట్స్ నన్ను అయితే అలా పెంచలేదు. అండ్ దేవుడి సన్నిధిలో చెప్తూ ఉన్నా, నేను ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో, నాకు అబద్ధం చెప్పడం అనేది చేత కాదు, మాట్లాడలేను. దయచేసి అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి అడుగుతున్నా. ఇంకా నేను దీనికి సంబంధించి వీడియోస్ అయితే చేయను. అండ్ ఏదైతే కారు సంబంధించి రిలేటెడ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అప్పటి నుంచి దానికి సంబంధించి వస్తాయి. ఇక నెగిటివ్ కామెంట్స్ చేయడం మానేసేసి మిమ్మల్ని మీరు, మన ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఎవరైతే యూత్ ఉందో, లేకపోతే ఎవరైతే ఎదగాలని కోరుకుంటుంటారో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరే ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎవరినో ఇన్స్పిరేషన్గా తీసుకున్నారనుకోండి, మీరు ఎదగలేరు. ఎందుకంటే వాళ్ళంత కాకపోయినా అంతలో కొంతైనా అని కాకుండా వాళ్ళంత కాదు, వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ఎందుకు కాకూడదు?
అన్న విధంగా ఆలోచించండి. ఎందుకంటే ఫస్ట్ నేను టియాగో కారు కొన్నా 6 లక్షలు, నెక్స్ట్ నేను ఆల్ట్రోజ్ కారు కొన్నా 10 లక్షలు, ఇప్పుడు నేను XUV 700 కొన్నా 25 లక్షలు. అంటే నాకు నేను ఎప్పుడు తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను కదా, ఇంక ఇంతేనా నా లైఫ్ అయిపోయిందా అని ఎప్పుడు నాకు నేను లైక్ డిగ్రేడ్ చేసుకోలేకపోయాను. అంటే లైక్ అక్కడికే నేను ఇక నేను నా వల్ల కాదు అని చెప్పేసి నేను లైఫ్ తీసుకోలేకపోయాను. నేను ఎందుకు చేయలేను, నా వల్ల ఎందుకు కాదు అని చెప్పేసి నాకు నేనే ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా ఎదుగుతూ వచ్చాను. అలా మీరు కూడా చేసుకోగలిగితే అదే అండి దానికి సంబంధించిన సీక్రెట్, ఇంకేం సీక్రెట్ అని చెప్పేసి లేదు. మీరు కూడా అలాంటి పరిస్థితిని ఖచ్చితంగా ఫేస్ చేశారంటే, మిమ్మల్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే మీకు ఏ అంబానీ పనికిరాడు, ఏ టాటా గారు పనికిరారు, లేకపోతే ఏ అదాని కూడా పనికిరారండి. ఈ విషయాన్ని అనేది మీరు గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పైకి వస్తున్న వాళ్ళే. బట్ మధ్య మధ్యలో మనకు ఎన్నో రాళ్ళు పడుతూ ఉంటాయి. ఎందుకంటే పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు పడుతూ ఉంటాయి. అలా అన్నంత మాత్రాన ఆ చెట్టు పళ్ళు ఇవ్వకుండా ఉండదు కదా, ఇంకా ఎక్కువ వేస్తూ ఉంటుంది. అండ్ పళ్ళు ఉన్న చెట్టు మీదే కాకులు రాలుతూ ఉంటాయి, కాకులు అని చెప్పేసి వాళ్తూ ఉంటాయి, రెట్టలు వేస్తూ ఉంటాయి, రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలా అన్నంత మాత్రాన ఆ చెట్టు నీడ ఇవ్వకుండా ఉండదు కదా. అలాంటి వ్యక్తిత్వం నాది. అర్థం చేసుకోండి కానీ అపార్థం చేసుకోకండి. ఇంకా అపార్థం చేసుకున్నారంటే మాత్రం ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇంతకు మించి ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వదలుచుకోవట్లేదు అండ్ ఇవ్వలేను కూడా, నా దగ్గర ఇంకేం లేదు కూడా. అండ్ ఒకటే చెప్తా, ఏ విషయంలోనూ తప్పు చేయకుండా ఎక్కడా తల వంచను, తప్పు చేయను, అబద్ధం చెప్పను, ఇది మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.